Quantum entanglement. Quantum entanglement is a quantum mechanical phenomenon where two or more particles become connected in a way that the state of one particle is dependent on the state of the other particle, even when they are separated by a large distance. Ante for example, రెండు electrons తీసుకుందాం which are entangled with each other. So ఇక్కడ ఒక electron ఒక డైరెక్షన్ లో స్పిన్ అవుతుంటే ఇంకొక electron ఖచ్చితంగా దాని ఆపోజిట్ డైరెక్షన్ లో స్పిన్ అవుతూ ఉంటది, regardless of the distance between them. దాని వల్ల ఏమవుతుంది, ఆ టూ ఆపోజిట్ డైరెక్షన్స్ కలిసి ఆ ఎలక్ట్రాన్ ని ఒక సూపర్ పొజిషన్ లో పెడతాయి. ఇప్పుడు ఆ టూ ఎలక్ట్రాన్స్ ప్లేస్ లో టూ కాయిన్స్ పెడతాం. ఒకటేమో నీ దగ్గర ఉంచుకో, ఇంకొకటేమో వేరే గెలాక్సీలో పడదెంగు. అండ్ నీకు ఆ గెలాక్సీకి ఒక 100 years లైట్ ఇయర్స్ డిస్టెన్స్ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు నీ దగ్గర ఉన్న కాయిన్ ని టాస్ చేసి అది హెడ్స్ పడింది అనుకో, ఆ వేరే గెలాక్సీలో ఉన్న కాయిన్ కూడా ఖచ్చితంగా హెడ్సే పడుతుంది. అండ్ వైస్ వర్సా. అంటే నీ నుంచి 100 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న కాయిన్ యొక్క ఇన్ఫర్మేషన్ నీ దగ్గరికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తుంది. బట్ అకార్డింగ్ టు ఐన్స్టైన్ లైట్ కంటే ఫాస్ట్ ఏది ట్రావెల్ అవ్వదు. కానీ ఇక్కడ ఆ రూల్ కూడా బ్రేక్ అయిపోతుంది. అందుకే ఐన్స్టైన్ కూడా మైండ్ దెంగి ఈ ఫినామినన్ కి స్పూకీ యాక్షన్ అట్ డిస్టెన్స్ అని పేరు పెట్టాడు. సో బేసిక్ గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, తల కిందల తపస్సు చేసి 100 బుక్లు చదివినా మీకు క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అర్థమవుతుందేమో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో క్రింజ్ చేసే వాళ్ళ మైండ్ లో ఏం రన్ అవుతుందో మాత్రం మీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ టాపిక్ మీద మనం ఒక డెడికేటెడ్ వీడియో చేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఈ గ్యాప్ లో క్రింజ్ ఏమైనా తగ్గిందా అంటే లేదు, ఇంకా ముదిరింది. దీనమ్మ వీళ్ళ రీల్స్ ఎంత రాతకుంటాయంటే అది చూసినప్పుడల్లా ఒకటే అనిపిస్తుంది, వీళ్ళందరూ IQ 69 దగ్గరే రెస్ట్రిక్ట్ అయిపోయిందేమో అని. చెప్తున్నా కదా, ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్. వీళ్ళు వెళ్ళి కుక్కల్ని కరుస్తే కుక్కలకి రేబీస్ వస్తుంది. వీళ్ళు గనక క్రికెట్ చూస్తే ఇంకో 10 years అయినా RCBకి కప్పు రాదు. వీళ్ళు గనక మన పక్కనుంటే ఎక్కడో దూరం నుండి వెళ్ళిపోవాల్సిన ఆస్ట్రాయిడ్ మన మీదకి వచ్చి పడుతుంది. దరిద్రం. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే దరిద్రం. కానీ మనం ఏం చేయలేం. అందుకే కనీసం ఈ రోస్ట్ తో ఆ క్రింజ్ నుండి డైవర్ట్ అయ్యి కాసేపు నవ్వుకుందాం. సో వెల్కమ్ టు another craziest video from 301 Diaries, Rother Reels 6.0. వనక్కం 301 డైరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే రోస్ట్ చేయబోయే ఆనిముత్యాల్లో ఎగ్జిబిట్ నెంబర్ 1 మిస్టర్ స్వాగీ 20. జనాలందరూ వీడిని పీరియడ్ స్టార్ అని పిలుస్తారు. చూడండి, అసలు ఈ పెథటిక్ పోరంబోకుని ఎందుకు ఇలా పిలుస్తారో నాకు అర్థమయ్యేది కాదు. బట్ దెన్ ఐ సా దిస్ వీడియో. బ్రో, అమ్మాయిలకు వచ్చే పీరియడ్స్ పెయిన్ అంటే మజాక్ అనుకుంటున్నావా? మనకు ఎప్పుడో ఒకసారి ఒక చిన్న కడుపు నొప్పి లేస్తేనే గిలగిల కొట్టుకుంటాం. అసొంటిది వాళ్ళకి నెలకు ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. చూసారా, అమ్మాయిలకు వచ్చే పీరియడ్స్ గురించి వాళ్ళకంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు ఈ ఆతగాడు. ఉందరా అసలు పూకానికి బుర్రుందా? ఈ గెటప్ చూస్తేనే అర్థం అవుతుంది ఒక గ్రూప్ ఆఫ్ చింపాంజీస్ తో చేతపడి చేసే చిరుగోసే గాడని. మరి లేకపోతే ఏంట్రా, ఈ పాపిస్ట్ పిత్రేగాడు పీరియడ్స్ అనే టాపిక్ మీద 100 వీడియోలు చేశాడు. అండ్ అందులో వాడు చేసే ఓవర్ చూసి అమ్మాయిలకు కూడా చిరాకు దుబ్బిద్ది. అయినా ఈ పంచాయతీ కాసేపు పక్కన పెట్టి మనోడు చేసే మోడబుల్ రీల్స్ ని చూద్దాం. నిజం చెప్పు, నేనంటే నీకు మస్తు ఇష్టం గానీ యాటిట్యూడ్ చూపిస్తున్నావు కదా. డెల్యూషన్ కి గనక డయేరియా వస్తే ఇదిగో చూడ్డానికి ఇలానే ఉంటది. మరి లేకపోతే ఏంట్రా ఇది? నిజం చెప్పు, నేనంటే నీకు మస్తు ఇష్టం గానీ యాటిట్యూడ్ చూపిస్తున్నావు కదా. బ్రో ఇస్ క్రియేటింగ్ హిస్ ఓన్ హ్యాపీనెస్. చూడు కశ్మిండే, ఒక అమ్మాయి నేను ఇగ్నోర్ చేస్తుందంటే ఆమెకి యాటిట్యూడ్ కాదు, కామన్ సెన్స్ ఉందని అర్థం. నీలాంటి టోన్ నుండి ఎంత దూరం ఉంటే అంత మంచిదని తెలిసినట్టు ఆమెకి. సరేనా, నువ్వు మాత్రం డెల్యూషన్ లో డాన్స్ వేసుకుంటూ బతక్కు, రియాలిటీలోకి రారా రష్టిక్ రబడి. చాలా కష్టపడి మర్చిపోయినా నిన్ను. సో ప్లీజ్ మళ్ళీ కాల్స్ అండ్ మెసేజెస్ చేయకు. ఆహా, ఏం నటిస్తున్నావురా చిన్న రాజా. నాకెందుకో నీ మీద డౌట్ రా. ఆ అమ్మాయి నీ మీద ప్రేమతో ఫోన్ చేయట్లేదు, ఆమె దగ్గర అప్పు తీసుకుని ఎస్కేప్ అయి ఉంటావు నువ్వు, అందుకే ఫోన్ చేస్తుంది. వెనక ముందు చూడకుండా డేట్ చేస్తే ఇదిగో ఇలాంటి వాళ్ళే తగులుతారు. అందుకే డౌన్లోడ్ హ్యాపెన్. ఇట్ ఈస్ ద మోస్ట్ రియల్ లైఫ్ డేటింగ్ యాప్. ఇందులో ప్రొఫైల్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటది. ఇది గనక చేసుకుంటే మీకు కూడా రియల్ అండ్ వెరిఫైడ్ అకౌంట్సే తగులుతాయి. ఇదిగో ఇలా ఫేక్ గా తగలరు.
అండ్ హ్యాపెన్ లో మీరు కామన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనే కలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్యాఫేకి ఫ్రీక్వెంట్ గా విజిట్ అవుతున్నారు అనుకోండి, వేరే హ్యాపెన్ యూజర్ కి కూడా అదే అలవాటు ఉంటే మీకు ఆ యాప్ లో కనిపిస్తారు. కానీ మీ ఎగ్జాక్ట్ లొకేషన్ మాత్రం హ్యాపెన్ ఎవరికి రివీల్ చేయదు. సో మీ ప్రైవసీకి ఏమీ కాదు. కానీ ఇందులో నా ఫేవరెట్ ఫీచర్ ఏంటో తెలుసా? రెడీ టు డేట్ ఆప్షన్. మీరు ఎవరితో అయినా చాట్ చేసేటప్పుడు ఇఫ్ యూఆర్ రెడీ టు డేట్ మీరు ఆ ఆప్షన్ ని ఆన్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఆ అదర్ పర్సన్ కూడా ఆప్షన్ ని ఆన్ చేస్తే మీ ఇద్దరికి నోటిఫికేషన్ వస్తుంది దట్ యు ఆర్ బోత్ రెడీ టు మీట్ అని. యు నో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అందుకే డౌన్లోడ్ హ్యాపెన్. లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఉంటుంది. వీడియో అయ్యాక ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ గైస్. నువ్వు నన్ను వద్దు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు నువ్వే కావాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. ఒక్క విషయం చెప్తున్నా, గుర్తు పెట్టుకో. నువ్వు నన్ను ఎంత చీగొట్టినా సరే, నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా సరే, నా ఊపిరి ఆగిపోయేంత వరకు, నా కట్టె కాలేంత వరకు ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ ఉంటా. ప్రతి క్షణం నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటా. ఫోటో కాపీ ఆఫ్ పంచతంత్ర. నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా? నువ్వు నన్ను ఎంత చీగొట్టినా సరే, నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా సరే, అరే ఒకసారి కొడితే వీధి కుక్కలు కూడా దగ్గరికి రావురా. అలాంటిది ఎంత లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నావురా నువ్వు. మళ్ళీ లో అంటే మామూలు కాదు, మెజర్ చేస్తే మరీనా ట్రెంచ్ అంత ఉంటది. అయినా చెప్తున్నా కదా, ఇలా రీల్స్ చేయడం అనేది వీడి పార్ట్ టైం జాబ్. యాక్చువల్ గా అయితే వీడు సెల్ఫ్ రెస్పెక్ట్ ని రైతు బజార్ లో రీటైల్ గా అమ్ముతూ ఉంటాడు. నేను ఆన్లైన్ లో ఉన్నాను అంటే అది వేరే వాళ్ళతో చాట్ చేస్తున్నట్టు కాదు, నువ్వు ఎప్పుడెప్పుడు మెసేజ్ చేస్తావా అని నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నట్టు. ఈ పిత్రేగాడికి పని మొట్ట ఉండదు. ఎప్పుడెప్పుడు మెసేజ్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటాడంట. అంత ఖాళీగా ఉన్నావేంట్రా నువ్వు? చెప్పడా. అయినా వాళ్ళ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చునే బదులు నువ్వే మెసేజ్ చేయొచ్చు కదరా ముష్టి మడేల్. ఆ బొక్కలే అంత బుర్రుంటే ఇలాంటి రీల్స్ ఎందుకు చేస్తాడు? నాకు తెలుసు నువ్వు నాకు మెసేజ్ చెయ్యవు అని, కానీ నువ్వు ఆన్లైన్ లో ఉండడం చూసి నా మనసు అంటుంది ఇంకొద్దిసేపు వెయిట్ చేయి, తన నుండి మెసేజ్ వస్తుంది అని. కానీ కొద్దిసేపటి తర్వాత నీ లాస్ట్ సీన్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకొద్దిసేపు వెయిట్ చేయ బ్రో, ఆ డీపీ కూడా కనిపించదు నీకు. బ్లాక్ చేసి పాటు దొప్పుతారు. అయినా నువ్వు చేసే ఈ దరిద్రమైన రీల్స్ చూస్తుంటే నాకు ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా. అయినా ఎప్పుడు చూసినా మెట్రో పిల్లర్ కింద ఏం చేస్తుంటావు బ్రో నువ్వు? అండర్ వేర్ అమ్ముతుంటావా లేకపోతే ఎండిపోయిన ఆకులు అమ్ముతుంటావా? ఇఫ్ యు నో యు నో. ఎన్నిసార్లు అడుగుతావు నా మీద డౌటా అని చెప్పి. అరే 8 గ్రాములు నా బంగారాన్నే మనం బయటికి వెళ్ళేటప్పుడు లోకల్లో పెట్టుకొని వెళ్తాం అంటే బంగారం మీద డౌటనా? కాదు, పక్కన వాళ్ళ మీద భయం అని. అలాంటిది 50 కిలోల బంగారం నువ్వు. నిన్నెంత జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పు. తిక్కదెంగిన టాక్సిక్ గాళ్ళందరూ ఇదిగో ఇలాంటి పత్తి కబుర్లే చెప్తారు. బంగారం అంట, లాకర్ అంట. లవడగాడు అంత ఓపెన్ గా ఆబ్జెక్టిఫై చేస్తున్నావేంట్రా? మళ్ళా చేసిందంతా చేసి ముఖం మీద స్మైల్ చూడు. నీలాంటి టాక్సిక్ గాళ్ళని నమ్మితే అమ్మాయిలందరూ సంకనాగిపోతారు. అయినా ఒక పత్తి పూల యాక్టింగ్ చేస్తున్నావు చూడు, అది చూస్తే నేను ఒక వీడియోలో చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. బ్రో థింగ్స్ హీ ఈస్ అ గ్రీన్ ఫ్లాగ్ బట్ ఇన్ రియాలిటీ హీ ఈస్ పాకిస్తాన్స్ ఫ్లాగ్. అంతేకాదు ఈ హాఫ్ బ్రెయిన్ హౌలేగాడు దేవుడిని అడ్డం పెట్టుకుని జనాల్ని ఎమోషనల్ ఫూల్స్ ని చేస్తాడు. ఇప్పుడు నేను దుర్గమ్మ తల్లి ముందు నిల్చొని చెప్తున్నా, మీరు ఈ వీడియో చూసిన వెంటనే నా అకౌంట్ ని ఫాలో చేసి కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ ఇచ్చి ఈ వీడియో మీరు ఒక 5 మెంబర్స్ కి షేర్ చేసి అనుకో, నిజం చెప్తున్నా ఈ నవరాత్రులు అయిపోయే లోపు అంటే దసరా వరకు మీకు మీ లైఫ్ లో ఒక మ్యాజిక్ మూమెంట్, లైఫ్ లో ఇదైతే చాలు అని అనుకునే పని మీ లైఫ్ లో ఖచ్చితంగా జరుగుతుంది. చూసారా, వాడి అకౌంట్ రీచ్ కోసము దేవుళ్ళ పేరు కూడా వాడుకుంటున్నాడు. అసలు కొంచెమైనా సిగ్గుందారా నీకు? వీడి అకౌంట్ ని ఫాలో చేసి కామెంట్ పెట్టాలి అంట, అప్పుడే మ్యాజిక్ మూమెంట్ జరుగుద్దంట. రే దీనికంటే గుడిమెట్ల ముందు కూర్చుని అడుక్కు తినరా ముష్టేదవా. అసలు నీలాంటోడిని చూస్తుంటేనే. ఇప్పుడు కాసేపు రివర్స్ గేర్ వేసి ఈ పీరియడ్స్ పంచాయతీలోకి వెళ్దాం. ఈ పిచ్చిపోతరే గాడు ఈ టాపిక్ మీద 100 వీడియోలు చేసి ఉంటాడు. అండ్ అకార్డింగ్ టు హిమ్ పెయిన్ ప్లస్ పీరియడ్స్ ఈక్వల్స్ టు గర్ల్స్. అంతేనారా అమ్మాయిలంటే పెయిన్ అండ్ పీరియడ్స్ అయినారా? అరే వాళ్ళదంతా కరేజ్ తో ఎవ్రీ మంత్ ఓవర్కమ్ చేసి జాబ్స్, బిజినెస్, స్టార్ట్అప్స్ అని నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు రా. అండ్ నువ్వేం చేస్తున్నావు? ఇన్స్టాలో ఇలాంటి రాత రీల్స్ చేస్తున్నావు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నేను నిన్ను నాతోని గంటలు మాట్లాడమని నేనేం చెప్పట్లేను, కానీ నువ్వు నాతో మాట్లాడిన ఆ 5 నిమిషాలైనా సరే కొంచెం ప్రేమతో మాట్లాడు, అది చాలు నాకు. వాళ్ళు నీతో ప్రేమగా మాట్లాడడానికే కాల్ చేస్తారా, కానీ నువ్వే ఆ 5 నిమిషాలు కూడా. మీరు అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ వాళ్ళకి వచ్చే ఆ పెయిన్ కైనా రెస్పెక్ట్ ఇవ్వండి బ్రో. ఇలా పీరియడ్స్ పంచాయితీ స్టార్ట్ చేస్తావు, ఇంకా వాళ్ళకి చిరాకు దొప్పదా చెప్పు? ఎందుకు నీకు బతుకు
ఎందుకని నువ్వు బతుకుతావు? ఇప్పుడు మనం ఎగ్జిబిట్ నెంబర్ 2 చూసే ముందు టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వెళ్దాం. 6th July 2024 వర్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ 2.0. ఈ వీడియోలో మన భార్గవ్ స్వే గర్ల్స్ అని ఒక బెద్దక్కని రోస్ట్ చేశాడు. సో ఇప్పుడు మనం బిగ్ లిఖిత్ గాడి ఫీమేల్ వర్షన్ ని చూడబోతున్నాం. స్వే గర్ల్ అంట. అవునండి, నేను దెంగే వరకు ఆగరండి, ఎవ్వరు వదలరండి ఇట్లాంటి వీడియోలు చేస్తే. బాబోయ్, ఈ పెద్దక్క డైరెక్ట్ గా మైనర్స్ నే తిడుతుంది. వీళ్ళిద్దరిని చూస్తుంటే గుద్ద కిందకి 25 వచ్చినట్టున్నాయి, కానీ బుర్రలో గుజ్జు మాత్రం పెరగలేదు. మీ వీడియోలు చూస్తుంటే ట్రోలింగ్ చేసినట్లేదు, మోషన్స్ పట్టుకున్న ముండలిద్దరు కలిసి కచేరీ పెట్టినట్టుంది. అయినా మీ డ్రెస్సింగ్ భలే ఉందక్క, హార్పిక్ యాడ్ వేసుకోవచ్చు. నీలం టాయిలెట్ కోసం, ఎరుపు బాత్రూమ్ కోసం. సో ఈ వీడియో తర్వాత నేను 3 విషయాలు గమనించాను. నంబర్ 1, ఆ బెద్దక్క భార్గవ్ ని బ్లాక్ చేసేసింది. నంబర్ 2, తన అకౌంట్ పేరు స్వే గర్ల్స్ నుండి క్రిక్ బస్ కి మార్చేసింది. ఇట్స్ హర్ చాయిస్. అండ్ నంబర్ 3, తన జానర్ మొత్తం చేంజ్ చేసేసి క్రికెట్ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంది. యాక్చువల్లీ అది మంచి విషయమే, ఒక అమ్మాయికి క్రికెట్ నాలెడ్జ్ ఉందంటే చూడడానికి బాగుంటది. వావ్, మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. కానీ తన వీడియోస్ లో ఉన్న కాంటెక్స్ట్ కి సంబంధం లేకుండా కాంటెంట్ చూపిస్తుంది. అందరికి సో నేనేం చెప్తున్నా అంటే, సో మనం హెడ్ రేట్ పెంచుతున్నాము. సో 2022 నౌ. సో ఏం చెప్తున్నా అంటే, హేగస్ అందరికి రీల్స్ లో జనాల్ని హుక్ చేయడానికి ఇన్ని లైన్స్ ఉండగా నువ్వు మాత్రం ఇది సెలెక్ట్ చేసుకున్నావు చూడు. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతు. ఇప్పుడు టైం లోకి ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. 17th Feb 2024 నిబ్బీస్ ఆన్ ఫైర్ 2.0. నేను ఆ వీడియోలో ఒక కొమోడో డ్రాగన్ ని రోస్ట్ చేశాను. స్ట్రాంగ్ గర్ల్ వర్షన్ 2.0. ఈ పెద్దక్క లేడీ ఆర్జీవి అన్నట్టు ఫీల్ అయిపోద్ది అని నేను అనట్లేదు, ఆమెగారే పెట్టుకున్నారు. ఇదో బతుక చెప్పండి. ఇలాంటి వాళ్ళనే సెల్ఫ్ ప్రోక్లెయిమ్ పిచ్చి పూకోళ్ళు అని అంటారు మా ఊర్లో. సిగ్గులేదురా. అండ్ ఈ వైట్ పెయింటెడ్ కొమోడో డ్రాగన్ కి లైఫ్ లో ఒకటే ఒక పర్పస్ ఉంది, ప్రతి దాంట్లో డబుల్ మీనింగ్ ఎత్తకడం. అబ్బాయిలు అయితే 2-3 యాంగిల్స్ లో చాలే అనుకుంటారు, కానీ అమ్మాయిలు అలా కాదు, రకరకాల యాంగిల్స్ లో కావాలంటారు. టైం అవుతుందని చెప్పినా కూడా అస్సలు మీరు ఇంకా కావాలంటారు. ఏంటది? మీ ఫోటోస్ పిచ్చి తగలయ్యా. చూసారా ఈ చెత్తని? ఫోటోగ్రఫీని కూడా కామసూత్రంలా మార్చేసింది ఈ బెత్తక్క. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే ఇన్ఫ్లుయెన్స్ వల్ల మార్కెట్ లోకి ఒక కొత్త పోకిమాన్ వచ్చింది, తన పేరే నాగశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ లోకి వెళ్ళిపోదాం. వీళ్ళందరికీ పెద్ద తేడా ఏం లేదు. తినేమో ప్రతి దాంట్లో డబుల్ మీనింగ్ ఎతుకుతుంది, తినేమో డైరెక్ట్ గా డబుల్ మీనింగ్ గురించే ఆలోచిస్తుంది. అది పొడుగ్గా ఉంటది, దాన్ని కొట్టే కొద్ది వస్తూ ఉంటది. ఏంటది? ఎవరు కొడతారు? ఎక్కువగా బాయ్స్ కొడతారు అండ్ గర్ల్స్ కూడా. కుళ్ళిపోయిన కాకరకాయల్ని కాక్టైల్ చేసుకుని తాగితే ఇదిగో ఇలాంటి రీల్సే చేస్తారు. అయినా నీకేంటక్క అంత నవ్వు వస్తుంది? కొంప తీసి సిగ్గుపడుతున్నావా ఏంటి? చేసేదే చెత్తకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి రీల్స్, మళ్ళా దానికి 265K లైక్స్ అండ్ 248K షేర్స్. ఏపీ తెలంగాణలో ఉన్న చప్రి నిబ్బాగాళ్ళందరూ నాగశ్రీ అకౌంట్ లోనే దొరుకుతారు. రౌండ్ గా ఉంటాయి, అవి ఉంటేనే అది నుంచుంటది. ఏంటది? వాటి గురించి పక్కన పెడితే నీకు మాత్రం చిన్నప్పుడు ప్రతి సబ్జెక్ట్ లో రౌండ్ గా సున్నాలే వచ్చి ఉంటాయి, అందుకే ఇప్పుడు ఇలా తయారయ్యావు. బై ద వే ప్లీజ్ అక్క, నువ్వు మాత్రం ప్రతిదానికి అట్లా నవ్వకు, చిరాకు దొబ్బుతుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీ ఇద్దరు క్వశ్చన్ అడుగుతాను, దాన్ని ముడ్డు పిసికి మూతి నాకుతారు. ఏంటని? దాన్ని ముడ్డు పిసికి మూతి నాకుతారు. ఏంటని? ముడ్డి పిసికి మూతి నాకుతారా? చిచ్చి, మ్యాంగో తినడం అనే ప్రాసెస్ ని కూడా డబుల్ మీనింగ్ చేసావంటే నీ బ్రెయిన్ 69% కరప్ట్ అయిపోయింది. ప్లీజ్ ఆ మిగిలిందైనా కాపాడుకో. అయినా వెనకాల వాడేంటి అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు? ఇలాంటి డబుల్ మీనింగ్ డైరియా క్వశ్చన్స్ ని ఎంజాయ్ చేసే వాళ్ళకే రెయిన్బో కిస్ లాంటి ఫ్యాంటసీలు ఉంటాయి. ఇఫ్ యు నో యు నో. శ్యామయ్య అడిగిన దానికి ఆన్సర్ చేయి. పువ్వుల్లో అందరికి పనికొచ్చే పువ్వు ఏం పువ్వు? అసలు నేను నవ్వద్దన్నా నా ఎర్రిపు. సో దట్స్
that's it for today guys. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 69k లైక్స్ గుద్దిదెంగండి మావా, గుద్దిదెంగండి. నాకు తెలుసు కొంచెం కష్టమే, బట్ చేసేయండి మావా, చూడడానికి బాగుంటది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. ఇంకా 301 Diaries ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ we will see you guys in the next one. Bye. గట్టిగా దెబ్బపోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు 301 Diaries. నేను ఎరుపుకుని కుట్టిలో బంగారం ముక్క పెట్టేటోడే. నాని యాదవ్ బ్యాంకెల్లోడే నాని ఎత్తుకొడక బతికేనారా, దానికంటే బాత్రూంలో కూర్చొని పత్తకే